Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. ఏంటి మార్పు కోరుకోవడానికి కారణం? పక్క మార్పు ఎందుకు కావాలనుకున్నారు? మార్పు ఏం చేస్తాడు ఆయన వచ్చినాక? మొత్తం గుల్ల కదా, రాష్ట్రం గుల్ల. అందుకని ఈసారి పాసం సునీల్ కుమార్ మీరు గురుగారు ఏమంతే పాసం సునీల్ కుమార్ గారు పైన సీఎం ఎవరు వస్తారు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు. మీరండి? టీడీపీకే గుడ్రులకి ఎమ్మెల్యేగా మురళన్న వైరిని మురళన్న. ఓకే, వైసీపీ. అంటే ఏంటన్నా పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేద్దాం అనుకుంటా, లోకల్గా ఆయన చూసేద్దాం అనుకుంటా. లోకల్గా చూసి ఆయన చూసిన ఇద్దరు ఒకటే. పోయినసారి కాకపోతే అతను ఉన్నాడు కదా ఎమ్మెల్యే, అతను చేతరాక పనులు చేశాడు, వరప్రసాద్. అది అందుకని ఈసారి వైసీపీకి ఇద్దాం. వైసీపీ అదే ఆయన మారాడు కదా, ఇప్పుడు తెలుగుదేశం గెలిపాడు, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు కదా ఆయన. అతను మళ్ళా వచ్చుంటే అసలు గూడులో తిరగమని చెప్పండి అతన్ని. మామూలుగా వాళ్ళు ఇల్లు పెట్టుకొని తిరగడం కాదు, మామూలుగా అతను తిరగమని చెప్పండి, అప్పుడు చెప్తారు. ఏదైనా సరే నాకేమి ఇస్తావు, నాకెంత ఇస్తావు ఆయన టైప్ అతను. మురళన్న అట్లా కాదు, మంచి చేస్తాడు, నమ్మకం ఉంది. అది ఈసారి గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? పాసం సునీల్ కుమారా? అంటే ఏంటి ఆయన రావాలని కోరుకోవడానికి కారణం? లోకల్. ఓకే, సో ఇదివరకు ఎవరికి వేస్తారు ఓటు? పోయినసారి జగన్కి, అంటే వరప్రసాద్ వేస్తారా? ఓకే, సో ఈసారి మార్పు కోరుకుంటున్నారు. ఓకే, సీఎం చంద్రబాబు నాయుడు. ఓకే, ఈసారి గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? సునీల్ కుమార్. ఓకే, అంటే ఏంటి మార్పు కోరుకోవడానికి కారణం? ప్రభుత్వ విధానం. పైన ప్రభుత్వమా, ఇక్కడ లోకల్ లీడర్ వైఫల్యం? పైన ప్రభుత్వం. సో అందుకని ఈసారి తెలుగుదేశానికి వేద్దాం. సీఎంగా చంద్రబాబు. ఓకే, ఈసారి గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? సునీల్ కుమార్ గెలిస్తే బాగుంటుంది. ముందర గెలిచినాడు కాబట్టి అన్ని పనులు కూడా చేస్తుండవు, గ్రామానికి కానీ పల్లెల మీద కానీ లేబర్కి సహాయం కానీ. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు మనకు గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయంగా కానీ ఏంటంటే వాళ్ళ స్వార్థంగా చేసినారే కానీ ఒక జనానికి మేలు చేయాలంటే ఒక సునీల్ కుమార్ గారే. సీఎం ఎవరవుతారు? సీఎం కూడా చంద్రబాబు కావాలని కోరుకుంటున్నాం. అన్న, ఈసారి గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? సునీల్ అన్న రావాలా? సునీల్ అన్న. ఓకే, పాసం. ఎందుకన్నా అంటే ఆయనే రావాలని ఎందుకు కోరుకుంటారు? పని చేసినాడు ఇతను వచ్చింది, ఎవరు ఏ పార్టీ తెలియదు, ఎక్కడ పని చేయలే. పని చేసి మన ఇతను వస్తే మాకు మళ్ళా నెల్లూరు జిల్లా కలుస్తాడు. అందుకోసమా? అందుకోసం సీఎం ఎవరవుతారు? సీఎం ఈయన అవుతాయి, చంద్రబాబు అవుతుంది. చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్ యూ. మనం ఏం చెప్పగలుగుతామని? అది చెప్పండి, పర్లేదు. ఎవరు వచ్చినా మంచి చేస్తే మంచిదే కదన్న. అది ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు మంచి జరిగిందంటారా, లేకపోతే మార్పు ఏమైనా కోరుకుంటారా? ఏం జారిందన్న, ఏం మళ్ళీ ఎప్పుడు అంతే అదేగా ఉంది. సో ఈసారి ఎవరైనా మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటారా? మార్పు వస్తేనే కదా బాగుంటుంది అందరికీ. ప్రభుత్వంలో మార్పా, లేకపోతే ప్రభుత్వమే మార్పా? ప్రభుత్వమే మార్పు కావాలి. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటారు. అంటే ఏం సునీల్? మాకు సునీల్ అంటే మాకు లోకల్. ఓకే, సో లోకల్ కాబట్టి వేద్దాం. మా లోకల్ కాబట్టి మాకు సునీల్ అంటే మంచి అన్ని పనులు చేస్తాడు కాబట్టి మళ్ళీ. సీఎంగా ఎవరు కావాలనుకున్నారు? నాకు చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడు కావాలి. నాకు తెలిసి పాసం సునీల్ కుమార్ వస్తే బాగుంటుంది. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే మూర్ఖుడు, దుర్మార్గుడు, అతనికి బుద్ధి జ్ఞానం లేదు, అతను ఎక్కడేసినా రాడు. నాకు తెలిసిన వరకు అది మ్యాటరు. అతనికి వేయను పడలేదు. ఒకవేళ 2 ఓట్లు ఉంటే అతనికి వేయకుండా ఒకటి వచ్చేసి కాంగ్రెస్కి, ఒకటి తెలుగుదేశానికి వేయడం మేలు అంటే నా మనసులో అభిప్రాయం చెప్పాను. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు గూడూరుకి ఎమ్మెల్యేగా? పాసం సునీల్ కుమార్ గారే. అంటే ఏంటన్నా ఆయనే రావాలని కోరుకోవడానికి కారణం? ఎమ్మెల్యే లోకలు బాగుంటారు అంతే. సీఎం అది అక్కడ మనకేం తెలుస్తుంది, ఇక్కడ మన నియోజకవర్గం గురించి చెప్తున్నా అంతే. ఈసారి గూడూరుకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? రెడీకి వస్తే బాగుంటుంది. పాసం సునీల్ కుమారా? పాసం సునీల్ కుమారా? ఓకే, అంటే ఏంటన్నా మార్పు కోరుకోవడానికి కారణం? పనులు జరగలేదు ఇంతకుముందు,
ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు ఏం జరగలేదు. ఇంకా నేను మీదట ఏమైనా వస్తే టీడీపీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. పైన సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ. మార్పు వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. మాకు తెలిసి సునీలే బెటర్ అనుకున్నాం. ఎందుకంటే లోకల్ క్యాండిడేటు కంపల్సరీగా బాగా చేస్తాడు. ఎవరు పోయినా కానీ గౌరవిస్తాడు మనిషిని. పిల్లకాయలని కాదు, పెద్దవాళ్ళని కాదు అనేది ఆశ ఉంది కొంచెం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏంటంటే అవసరం కోసం ఓట్లు అడుగుతున్నారు, వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వరప్రసాద్ వచ్చాడు, ఏం చేశాడు గూడూరుకే? మళ్ళీ అవతల పక్క పార్టీలోకి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆయన దగ్గర డబ్బు ఉంది, ఏడైనా చేస్తాడు, ఏడైనా ఉంటాడు. ప్రజలకి సేవ చేయలేదు కదా. సో ఆయన పార్టీ మారి అక్కడ నుంచి పోటీ చేయడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే మంచిది కాదు అనిపిస్తుంది. అతను యాడున్నా ఒకటే, ఎక్కడ వేసినా గొంగళ్ళు అట్టే. అలా కాకుండా ఏంటంటే టీడీపీలో సునీల్ అనే అతను గెలిస్తే గూడూరు కొంచెం డెవలప్ చేసే మార్గం ఉంది. మళ్ళీ సునీల్ గారు రావాలి. మళ్ళీ సునీల్ సీఎం సునీల్ గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కదా సీఎంగా వస్తాడా? ఎందుకంటే పని చేసేవాళ్ళు కాబట్టి చేస్తే మంచిది. పాసిన్ సునీల్ కుమార్ రికార్డ్ బ్రేక్గా వస్తాడు. అంటే ఆయన ఎత్తి మంచోడు, ఉన్నుడోడు, పేదోళ్ళంతా అభిమానిగా చూస్తాడు. అందుకని సునీల్కి రికార్డ్ బ్రేక్గా ఉంది. ఆయనకే ఓటు. నా తరపున కూడా 10 ఓట్లు వేపిస్తా. ఆయన కూడా రెడీ చేసి ఉన్నాము. సీఎంగా ఎవరు? సీఎం చంద్రబాబు నాయుడు. ఓకే బాగుంటుంది అనుకుంటున్నారు గూడూరుకి ఎమ్మెల్యేగా? గూడూరులో సునీల్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే సునీల్ గారు ఏంటి మార్పు రావాలని కోరుకోవడానికి కారణం? మార్పు రావాలంటే రాష్ట్రమే అధోగతి పాలైపోయింది. దేవాలు తీసేసింది, ఇంకేం లేదు. అన్నీ మొత్తం మాఫీ అయిపోయినాయి. రుణమాఫీ అయినట్టు అన్నీ మాఫీ, ఇసుక మాఫీ, అన్నీ దందాలే. ఉంటే ఎవరు బతికే పని కూడా లేదు. పైన కూడా గవర్నమెంట్ చంద్రబాబు రావాలి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎవరు బాగా చేస్తే వాళ్ళే కదా. ఎవరు బాగా చేశారని నమ్ముతున్నారు ఇప్పుడు దాకా? మాకు వరప్రసాదరావు సుమారుగానే చేశాడు. అది ఇప్పుడు ఆయన పార్టీ మరి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నాడు కదా. చేయని ఇప్పుడు వర్కర్కే మంచి వాళ్ళకే మన ఓట్లు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన అటు వెళ్ళినా చేద్దాం అనుకుంటే డిసైడ్ అయిపోయారా? ఆయన ఎంపీ కదా ఇప్పుడు. బీజేపీ. ఓకే. వరప్రసాదరావు అంటే మనకు రోడ్లు, మార్కెట్, ఆడి నుంచి వచ్చేసి ఈ ఫ్లైఓవర్ గదిలు ఇచ్చాడు. కొంతవరకు పర్సనల్గా పనులు బాగా చేశాడు అతను నా దృష్టిలో. ఎక్కడ రోడ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే రోడ్డు వేయించాడు గూడూరుకి. కూరగాయల మార్కెట్ చేయించాడు, రైతు బజార్ కట్టించాడు. ఫ్లైఓవర్ చాలా రోజులుగా 7-8 సంవత్సరాలుగా ఆగిపోయింది, దాన్ని కదిలిచ్చాడు. ఐఏఎస్ అనిపించాడు. అందువల్ల పార్టీ పరంగా కాకుండా ఆయన ఒకరో పని సుమారుగా చేశాడు అని చెప్పి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.